ఇక చదువు అని సంపదతో ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదగాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. అక్టోబర్, డిసెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల సందర్భంగా కృష్ణా జిల్లా పాలమూరు సభలో విడుదల చేశారు. ఏపీ సీఎం విద్యా దీవెనతో 9,44,666 మంది విద్యార్థులకు లబ్ధి కలుగుతుంది అన్నారు. పేద విద్యార్థుల పెద్ద చదువులు చదవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని 57 నెలలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని, ఫీజులే కాకుండా వసతి ఖర్చుల కోసం వసతి దీవెన ఇస్తున్నామని సీఎం గుర్తు చేశారు. కేవలం పిల్లల చదువుల కోసమే 57 నెలల కాలంలో 73,000 కోట్లు ఖర్చు చేశామన్నారు జగన్. ఇక విద్యా దీవెన సభ సందర్భంగా జగన్ విపక్షాలపై విమర్శన అస్త్రాలు సంధించారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. విద్యార్థులకు మంచి చేయడం కోసం వారితో యుద్ధం చేయవలసి వస్తుందన్నారు జగన్. పూర్తి ఫీజులు చెల్లించే విద్యా దీవెనే కాకుండా ఆ పిల్లలు ఇబ్బంది పడకూడదు, ఉట్టి ఫీజులే సరిపోవు, వాళ్ళ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం కూడా ఆ పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అని జగనన్న వసతి దీవెన అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి ఆ ప్రతి పాపకు, ఆ ప్రతి బాబుకు, ఆ తల్లిదండ్రులకు మంచి చేసే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 57 నెలలుగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తా ఉన్నాం. విద్యారంగంలో వివిధ పథకాల మీద ఈ 5 సంవత్సరాలు అంటే ఈ 57 నెలల కాలంలోనే ఏకంగా మనందరి ప్రభుత్వం చేసిన ఖర్చు కేవలం పథకాల మీదనే అక్షరాల 73,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ 73,000 కోట్లు గవర్నమెంట్ రంగంలో ఉన్న టీచర్లకు ఇచ్చే జీతాలు కాదు, ఈ జీతాలు భత్యాలు కాక కేవలం పిల్లల చదువులు బాగుపడాలి అని కేవలం పథకాల మీద మాత్రమే ఖర్చు చేసిన సొమ్ము ఈ 57 నెలల కాలంలో అక్షరాల 73,000 కోట్ల రూపాయలని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. వస్తువులైనా, సేవలైనా, టెక్నాలజీ అయినా కూడా ఇవన్నీ కూడా గత 30 సంవత్సరాలలో ఎంతగా మారిపోయాయో, ఎంతగా మారుతూ వస్తా ఉన్నాయో ఇవన్నీ కూడా మనమంతా కూడా చూస్తా ఉన్నాం. తల్లిదండ్రులు, పిల్లలు కూడా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన అవసరం. ఈ రోజు కావాల్సింది కేవలం అక్షరాలు నేర్చుకోవటం మాత్రమే అనుకునే చదువులు కాదు. ఈరోజు కేవలం ఏదో ఒక డిగ్రీ తీసుకుంటే పర్వాలేదు అని అనుకునే చదువులు కాదు. ఈరోజు కావాల్సిందే చదువులు, క్వాలిటీ చదువులు. భవిష్యత్ పోటీ ప్రపంచంలో అందరికన్నా కూడా మన పిల్లలు లీడర్లుగా ఎదగాలి అని చెప్పి అడుగులు వేస్తూ వచ్చాం అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అందులో భాగంగానే ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి పూర్తిగా అడుగులు పడ్డ మొదలుపెట్టే ప్రతి అడుగులోనూ కూడా రూపురేఖలు మారుస్తూ గొప్ప మార్పులు తీసుకొచ్చే కార్యక్రమం చేశాం. గవర్నమెంట్ బడులు మార్చాం. నాడు నేడుతో ఈరోజు గవర్నమెంట్ బడులన్నీ కూడా మారిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంతో పాటు ఈరోజు గవర్నమెంట్ బడులలో సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా కూడా ఈరోజు గవర్నమెంట్ బడులలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి పీక్స్కు చేరింది. ప్రతి నాయకుడు మాట్లాడే మాటల వెనుక ఆంతర్యం చూసినా, మాట్లాడే మాటలో ఓటర్లను అభ్యర్థిస్తున్న తీరు చూసినా ఎన్నికలు ఎంత సమీపంలోకి వచ్చాయో మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు కానీ, అధికార పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ, అలాగే తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ, వీరంతా ప్రజల మధ్యకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు రకరకాల కార్యక్రమాల ద్వారా. ఈ రోజున ముఖ్యమంత్రి కృష్ణా జిల్లా పామరులో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. గడిచిన కొంతకాలంగా అమలవుతూ ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్ధతులు కొంత మార్చారు. అంటే గతంలో ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి 35,000 రూపాయలను సంబంధిత కాలేజీల అకౌంట్లకు జమ చేసేటువంటి తీరు ఉండేది. దానిని నేరుగా పిల్లల అలాగే వారి తల్లుల జాయింట్ అకౌంట్కి వేయడం, ప్రతి 3 నెలలకు ఒకసారి కాలేజీకి కట్టాల్సినటువంటి ఫీజు మొత్తాన్ని కూడా విడుదల చేయడం వంటి కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి. గడిచిన 57 నెలలుగా
జగనన్న విద్యా దీవెన పేరుతోటి ఈ కార్యక్రమం కొనసాగుతూ వస్తుంది. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో కూడా మొత్తం 708.5 కోట్ల రూపాయల వరకు తల్లిదండ్రుల ఖాతాల్లో వేసేందుకు ఉద్దేశించినటువంటి, అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ విధానంలో వారి ఖాతాల్లో జమ చేసేటువంటి కార్యక్రమంలోనే జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి ప్రసంగం కొంత ప్రత్యేకంగానే గమనించాలి. ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేసినప్పటికీ, ఇతర పక్షాలన్నీ కూడా రకరకాల కామెంట్లు చేసినప్పటికీ, గడిచినటువంటి ఈ 5 ఏళ్లలో విద్యారంగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో చాలా మార్పులు మనం స్పష్టంగా గమనిస్తాం. ప్రభుత్వ విద్య అనేదానికి రూపురేఖలు చాలా వరకు మారిపోయాయి. ఇప్పుడు కార్పొరేట్ విద్యకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో విద్యా విధానం రూపుదిద్దుకుంది అని చెప్పడానికి సందేహించాల్సినటువంటి అవసరం లేదు. స్వయంగా నాకు కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి. కొన్ని పాఠశాలల్లో పిల్లల్ని చేర్చుకోవడానికి 1-2 ఖాళీలు ఉంటే దాదాపు 20 మంది 30 మంది పిల్లలకు కాంపిటేటివ్ ఎగ్జామ్ నిర్వహించి వారిని చేర్చుకున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అంటే ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి తీరు గతంలో మనం ఎప్పుడు ఊహించినటువంటిది. ఇక ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం, అట్లాగే సిబిఎస్ సిలబస్ను, ఐబీ సిలబస్ను కూడా ప్రవేశపెట్టడం వంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా పిల్లలను నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పోటీ విధానానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలు కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదివేందుకు, పోటీ ప్రపంచంలో నిలదొక్కునేందుకు ఒక అవకాశం కల్పిస్తున్నట్లు మనం చెప్పుకోవచ్చు. ఈ రోజున గడిచిన 3 నెలలకు సంబంధించినటువంటి ఈ టర్మ్కు సంబంధించి కాలేజీలకు చెల్లించాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం దాదాపు 708.5 కోట్లకు పైగా ఈ రోజున రిలీజ్ చేశారు. ఈ సందర్భంగానే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రసంగం కూడా పూర్తిగా విద్యారంగంలో వచ్చినటువంటి సమూల మార్పులు, తాను తీసుకొచ్చినటువంటి మార్పులను చెబుతూ ప్రత్యర్థులు వస్తే జరిగేటువంటి ప్రమాదాన్ని కూడా, అంటే ప్రత్యర్థులు అంటే మనకి కాదు, పార్టీల పరంగా చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ ఓటు వేయడం ద్వారా వారిని అధికారంలోకి తెస్తే రాబోయే తరంలో విద్యారంగంలో జరిగేటువంటి ప్రమాదాన్ని ఒక రకంగా హెచ్చరిస్తూ ఆయన ప్రసంగాలు సాగాయి. ప్రస్తుతం గతంలో 1,20,000 లోపు ఆదాయ వర్గాలకే ఉన్నటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎక్కువ మందికి చేరువ చేసేందుకోసం 2 లక్షల పరిమితికి పెంచామని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం అది అమలవుతూ ఉంది కూడా. ఇలా 2 లక్షల పైగా పరిమితికి పెంచడం ద్వారా రాష్ట్రంలో ఉన్నత విద్య చదువుతున్నటువంటి వాటిలో 93% మంది పిల్లలు ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం పరిధిలోకి వచ్చారని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇక దీంతో పాటు 57 నెలలుగా దాదాపు రిలీజ్ చేసినటువంటి 29.5 లక్షల మందికి పైగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందారని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఈ జగనన్న విద్యా దీవెన కోసమే దాదాపు 12,000 కోట్ల పైగా ఖర్చు చేయడం జరిగిందని చెప్తున్నారు. ఇక దీంతో పాటు చేసినటువంటిది జగనన్న వసతి దీవెన, అంటే హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థుల కోసం దాదాపు 4,500 కోట్ల వరకు సుమారుగా రిలీజ్ చేశామని, మొత్తంగా చూసుకున్నట్లయితే 18,000 కోట్ల వరకు ఈ పథకాలకే మేము విడుదల చేశామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇక గడిచినటువంటి 57 నెలల కాలంలో కేవలం విద్యారంగం మీద చేసినటువంటి వ్యయం మొత్తం 73,000 కోట్లకు పైగా ఉందని చెప్తూ ఉన్నారు. అయితే చాలామంది అంగీకరించేటువంటి విషయం, కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తు వనరులుగా ఉపయోగపడేటువంటి మానవ వనరుల మీద చేస్తున్నటువంటి ఈ వ్యయం భావితరాలని అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఇస్తుంది, దేశానికి కూడా మంచి భవిష్యత్తు ఇస్తుంది అనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. నాడు నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు ఎంతగా మారిపోయాయనేది కళ్ళారా చూస్తున్నటువంటి నిజం. ఇక సిబిఎస్ సిలబస్ని, ఐబీని ప్రవేశపెట్టడం, బైజుస్ ఇది తీసుకురావడం, 3వ తరగతి లెవెల్లోనే సబ్జెక్ట్ వైజు టీచర్లు చెప్పడం, టోఫెల్ ఓరియంటేషన్ క్లాసులు 3వ తరగతి నుంచే ప్రారంభించడం, ఇలాంటి ఒక సమూలమైనటువంటి మార్పులు విద్యారంగంలో తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఇవి చాలా వరకు అమలవుతూ ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి వేదికల మీద కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల నుంచి వెళ్ళినటువంటి పిల్లలు ఆంగ్లంలో చేసినటువంటి ప్రసంగాలు ప్రపంచవ్యాప్తంగా ఆకర్షించినటువంటి సందర్భం మనం గతంలో కూడా చూసాం. ఈ విషయాన్నే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ మీ పిల్లల భవిష్యత్తు కోసం తనను మరోసారి గెలిపించాలని పరోక్షంగా చెప్పారు. ఎందుకంటే ప్రస్తుతం తాను చేసినటువంటి ఈ సమూల మార్పులకి పూర్తిగా అటు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వ్యతిరేకిస్తూ వచ్చారు అని, అలాగే ఇంగ్లీష్ మీడియాన్ని కూడా పూర్తిగా వ్యతిరేకించారని,
భవిష్యత్తులో వారు అధికారంలో అంటే గతంలో అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఇది చేశాము విద్యారంగానికి అని చెప్పుకోవడానికి వాళ్ళకి ఏముంది అంటూ తాను ప్రశ్నించారు. అందరి ఆశీర్వాదంతో తాను భవిష్యత్తు విద్యార్థులదే అనే ఉద్దేశంతో చేసినటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ వారంతా వ్యతిరేకించిన విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ మీరు ప్రత్యక్షంగా తనకు మరోసారి అవకాశం ఇవ్వకుంటే ఈ విద్యారంగ వ్యవస్థ మొత్తం కూడా దెబ్బతిరిపోతుంది అనేటువంటి హెచ్చరికని చేశారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కార్పొరేట్ స్కూళ్లను ఎక్కువగా ప్రోత్సహించారు అని ఆయన చెప్పకనే చెప్పారు. నేరుగా ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాటే నారాయణ, చైతన్య వంటి కళాశాలను వాటిని ప్రోత్సహించి విద్యారంగంలో వాటిని ప్రోత్సహించడం కోసమే ఆయన బాగా కట్టుబడి ఉన్నారని, ప్రధానంగా అలా ఉండడం ద్వారానే ప్రభుత్వ పాఠశాలల్ని నిర్వీర్యం చేశారనేటువంటి అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేస్తూ ప్రజల కంటే కూడా అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి భావి విద్యార్థులందరికీ, ప్రస్తుత విద్యార్థులు, భావి పౌరులందరికీ కూడా మనసుల్లో సూటిగా నాటుకునేలాగా ప్రయత్నం చేసి మీ అన్నకు అంటే జగన్నాథ రథచక్రాలు నడుస్తున్నాయి, ఇది మరింత ముందుకు వెళ్లేందుకు మీరందరూ చేదోడుగా నిలవండి అంటూ అభ్యర్థించారు. మొత్తంగా గమనించినట్లయితే విద్యారంగంలో తీసుకొచ్చినటువంటి సమూలమైనటువంటి మార్పులు, ప్రత్యక్షంగా అందరూ గమనిస్తున్నటువంటి విషయాలను పదే పదే ప్రస్తావించడమే కాకుండా తాను చేసినటువంటి అన్ని మార్పులను, అట్లాగే విద్యారంగంలో తీసుకొచ్చినటువంటి మార్పులు, వాళ్ళకి ఇస్తున్నటువంటి పౌష్టికాహారం, పాఠశాల విద్యలో వచ్చినటువంటి మార్పులు, ఈ అన్నింటినీ పదే పదే ప్రస్తావిస్తూ అందరినీ, పిల్లల్ని కూడా వారి వారి కుటుంబాల్లో ఉన్నటువంటి పెద్దలంతా రేపు తిరిగి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలి అనే తరహాలో, వారే ఓటు వేయించేటువంటి బాధ్యత తీసుకోవాలి అనే తరహాలో జగన్మోహన్ రెడ్డి ప్రసంగం మొత్తంగా సాగిందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలి అంటే పూర్తిగా మరోసారి తనకు అధికారం ఇవ్వకుండా ఉండేట్లయితే విద్యారంగంలో చేపట్టినటువంటి సమూల మార్పులన్నీ కూడా దెబ్బతినిపోతాయి, మళ్ళీ పాత స్థితి యథాతథంగా వచ్చేస్తుంది, దానివల్ల భవిష్యత్ అంతా కూడా అంధకారం అవుతుందనేటువంటి ఓ రకమైనటువంటి హెచ్చరికను ఈ సభ ద్వారా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు.